హలో గాయ్స్, ఈరోజు అయితే ఏముంది, మన ఆంధ్ర వాళ్ళ గురించి చెప్పడానికి ఏం లేదు. నా 2-3 రోజులు బట్టి అయితే నేనైతే బస్సులో రావడం అయితే జరిగింది. నాకు కనకదుర్గమ్మ తల్లి కాపాడినట్టే. ఎందుకంటే విజయవాడలో 3 రోజులు బట్టి వర్షం అయితే బాగానే భారీ వర్షంతో చాలా జనాలైతే ఇళ్లల్లోన ఫస్ట్ ఫ్లోర్ మొత్తానికి ఒక ఇల్లు మునిగే అంత వాటర్ అయితే వచ్చేసింది. నాకు ఒకసారి అనిపించింది అనమాట, మన వీర బ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా దుర్గమ్మ ముక్కు పొడక్క తాకితే ఇక కృష్ణా నది ముక్కు పొడక్క తాకితే ఏదో అవుతుంది అనుకుని భయపడిపోయాను. తర్వాత తెలిసింది ఇంకా ఉంది టైం అని. బట్ మన కృష్ణమ్మ కాపాడినట్టే మళ్ళీ ఒకసారి. సో మనం ఏంటంటే డెవలప్ గురించి, అభివృద్ధి గురించి ఎక్కువగా మాట్లాడుతాం చూసారా, దానివల్లనే ఇదంతా ఈ వాటర్ అనేది ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు అనేది అర్థం కాక ఈ వరదలు అనేది రావడం అయితే జరిగిందండి ఫ్రెండ్. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, మనం వాటర్ని ఎంత సేవ్ చేస్తే అంత బెటర్ అని అంటాం, కానీ ఈ వాటర్ అనేది ఏం లేదు. భూమిలో ఉండాల్సిన వాటర్ బయటనే రప్పిస్తున్నారు చాలా వరకు. ఆల్రెడీ కృష్ణా నది ఆల్రెడీ చాలా దగ్గరలోనే చాలా బిల్డింగ్లు కట్టేయడం, దాని నుంచి మనకి ఎటువంటి వాటర్ లేకపోవడం కారణం అదేని. సో ఈ వర్షం పడే వాటర్ ఇంకా ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఆల్రెడీ ఫుల్గా ఉన్న నదుల్లో కానీ చెరువుల్లో కానీ ఎక్కడైనా ఉన్న వాటర్ కూడా ఇక్కడ ఉండిపోవడం కారణం ఇలాగ ఊర్లోకి రావడం. చాలా విపరీతంగా నీళ్ళైతే ఉన్నాయి. పెద్ద పెద్ద నదులు ఎక్కడెక్కడ ఉంటాయో అక్కడైతే మనకు వరదలు రావడం అయితే ఉంటాయి ఎక్కువగా. ఓకేనా ఫ్రెండ్. సో నేనేమంటానంటే, ఈ వర్షం పడే టైంలోన ఎక్కడున్నా కూడా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండాలి. ఎక్కడ ఫ్యామిలీ మంచిగా ఉన్నారా లేదో ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. అందరూ హ్యాపీగా ఉండాలి. ఆల్ ఈజ్ వెల్. ఓకే. సో దిస్ ఈజ్ మై ఛానల్. ఈ వీడియో నేను చెప్పాల్సింది చెప్పాను. ఎందుకంటే ఈ 3 డేస్ నుంచి నేను కొన్ని వీడియో చూస్తుంటే కొన్ని రాజకీయాల పరంగా ఎవరు సపోర్ట్ చేయడం లేదని నాకు అనిపిస్తుంది. ఏదో కొంతమంది చెప్తున్నారు, కొంతమంది చెప్పడం లేదు. ఇంకో రెండో పాయింట్, నాకు తెలిసిన కామన్ మ్యాన్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళైతే ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. చాలా వరకు అయితే నేను చేసినంత వరకు చేశాను. ఆ నెంబర్కి ఫోన్పే చేయడం జరిగింది. 2000 రూపాయల వరకు అయితే జరిగింది. ఇంకోటి, మీరు కూడా ఎవరైనా అంటే ఫోన్పే చేయడం, డొనేషన్ చేయడం కానీ ఏమైనా చేయాలనుకుంటే చేయండి ఇప్పుడేనే. ఎందుకంటే ఇప్పుడు మనం ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటాం చెప్పండి. సో ఇది నా వీడియోలో నా అభిప్రాయం చెప్పాల్సింది చెప్పాను. సో ఈ ఈ వీడియో మీకు ఏవైనా ఒక అభిప్రాయం కానీ ఏదైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్. గుడ్ బై.